హలో గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు ట్రావెన్ అండ్ మీరు రికాగ్నైజ్ చేశారా మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ సక్సెస్ఫుల్ గా దాటేసింది. ఇట్స్ బీన్ ఆల్రెడీ 5 days. ఈ వీడియో 8th రికార్డ్ చేస్తున్నా, మేబీ ఇది 12th లైవ్ అవుద్ది. ఈ రోజు మన సబ్స్క్రైబర్స్ వచ్చైతే అరౌండ్ 519 అయితే ఉన్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీ అందరికి చాలా పెద్ద థ్యాంక్ యూ. బట్ మీ అందరికి ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి, దట్ మన ఛానల్ ఇంకా మానిటైజ్ అవ్వలేదు, విచ్ మీన్ దట్ వీఆర్ నాట్ ఈవెన్ అర్నింగ్ అ సింగిల్ రూపీ ఆన్ ది ఛానల్. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మీలో చాలా మందికి తెలుసు దట్ మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది, అది మనం క్రాస్ చేయాలని. బట్ ఇప్పటికే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ టాకింగ్ దట్ ఐఎమ్ అర్నింగ్ సంథింగ్. వాళ్ళందరికీ అర్థం అవ్వాలి కాబట్టి ఈ వీడియోలో చెప్తున్నా. అండ్ ఈ వీడియోలో మనం ఏమీ దాయట్లేదు, ఎవ్రీథింగ్ అన్ఫిల్టర్డ్. సో ఇంకెందుకు లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చాలా హ్యూజ్ సపోర్ట్ వచ్చింది అండ్ చాలా మోటివేషన్ కూడా. ఇన్ కేస్ మీరు కనుక ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్అవుట్ చేయండి, నా వీడియోస్ చూడండి. ఇన్ కేస్ వీడియోస్ మీకు రిలేటబుల్ గా అనిపించినా, మీకు కనుక మంచి కంటెంట్ ఉందని అనిపించినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. నాకు కూడా ఇంకా ఇలా వీడియోస్ చేయడానికి చాలా మోటివేషన్ అయితే ఉంటుంది. నేను ఈ ఛానల్ మీకు చెప్దాం అనుకున్నది, వాట్ వీఆర్ అర్నింగ్ ఫ్రమ్ దిస్ ఛానల్, అసలు ఈ ఛానల్ ఎక్కడ స్టార్ట్ అయింది, నీష్ ఎలా స్టార్ట్ అయింది, ఇంకా మనం ఈ ఛానల్ లో ఫ్యూచర్ లో చేయబోయే వీడియోస్ గురించి. లెట్ మీ స్టార్ట్ విత్ ద ఫస్ట్ థింగ్. ఈ రోజు మన ఛానల్లో 519 సబ్స్క్రైబర్స్ ఉన్నారనేది చెప్పా. అండ్ మీ అందరికి తెలుసో లేదో, యూట్యూబ్ లో మనం ఎర్న్ చేయాలంటే అట్లీస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి. 500 సబ్స్క్రైబర్స్ దగ్గర అయితే చిన్న బెనిఫిట్స్ ఉంటాయి, బట్ వీ డోంట్ గెట్ మనీ డైరెక్ట్లీ. అవి స్టిక్కర్స్ కొనుక్కోవడం ద్వారా, సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా మాత్రమే వస్తాయి. బట్ దోస్ ఆర్ నాట్ రియల్ మనీ. అండ్ ఆల్సో ఆ 500 సబ్స్క్రైబర్స్ దగ్గర మనం దానికి ఎలిజిబిలిటీ అవ్వాలన్నా సరే, దెర్ ఆర్ 2 things. ఫస్ట్ థింగ్, 500 సబ్స్క్రైబర్స్ అయి ఉండాలి. దాంతో పాటు ఏదో 3000 ఆఫ్ వాచ్ అవర్స్ అయినా కంప్లీట్ అయి ఉండాలి, లేకపోతే 3 lakhs షార్ట్ వ్యూస్ అయినా కంప్లీట్ అయి ఉండాలి. మన ఛానల్ చూసి వి జస్ట్ కంప్లీటెడ్ 167 వాచ్ అవర్స్. 3000 వెళ్ళడానికి ఇంకా చాలా దూరం ఉంది. మనం అనుకుంటాం 1000 మంది సబ్స్క్రైబర్లు రావడం చాలా కష్టం అని. నౌ ఐఎమ్ లిటరలీ ఫీలింగ్ సబ్స్క్రైబర్స్ రావడం చాలా ఈజీనే, వేర్ వాచ్ అవర్స్ ఫినిష్ అవడం మాత్రం చాలా కష్టం. సో ఇప్పుడు నేను ఈ ఛానల్ మీద ఏమని చేస్తున్నానో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఇట్స్ లిటరలీ జీరో. అండ్ మనం ఇన్వెస్ట్ చేసింది అరౌండ్ సమ్వేర్ 50,000 వరకు ఇన్వెస్ట్ అయితే చేసాం. ఇప్పుడైతే మనం ఈ ఛానల్ ఏం చేసాం అనేది మాట్లాడుకుందాం. మనం ఇనిషియల్ గా ఈ ఛానల్ అయితే ఒక నీష్లెస్ ఛానల్ గానే స్టార్ట్ చేసాం. ఏ ర్యాండమ్ వీడియో అయినా పెట్టచ్చు అన్నట్టు. ఐ స్టార్టెడ్ పోస్టింగ్ సమ్ ట్రావెల్ వీడియోస్ అండ్ దెన్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్, ఇలా వేరే చేసుకుంటూ వచ్చాము. అండ్ వీ అండర్స్టూడ్ దట్ ఇవి మనం చేయలేమని. దెన్ స్లోలీ స్టార్టెడ్ టెలింగ్ ర్యాండమ్ థింగ్స్. వాటి నుంచి నాకు నీష్ బయటకు వచ్చింది ఏంటంటే, వీఆర్ సో కనెక్టెడ్ టు యూత్. వాళ్ళకి డిఫరెంట్ సార్ట్ ఆఫ్ మోటివేషన్ ఇవ్వాలని. అంటే మీరు అది చేయగలరు, ఇది చేయగలరు అని చెప్పడం కాకుండా, మీరేం చేయలేకపోయినా పర్లేదు అన్నట్టు ఒక పాజిటివ్ హోప్ తో ముందుకు వెళ్ళాలనేదే మన ఛానల్ ఒక మోటో. అండ్ దెన్ వీ స్టార్టెడ్ రీడింగ్ మల్టిపుల్ బుక్స్. వాటి గురించి రివ్యూస్ కూడా ఇచ్చా. అండ్ ఇవి కూడా మన ఛానల్ ఒక పార్టే. అండ్ దెన్ రియాలిటీకి దగ్గరలో ఉండే ఇన్ఫర్మేషన్ గురించి చాలా వీడియోస్ చేసాం మనం, లైక్ మనీ ట్రాప్స్, సేల్ ట్రాప్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ మనం చూస్ చేసుకోకుండానే మనకు ఒక నీష్ అయితే వచ్చింది. ఈ విషయం నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ వాంట్ టు స్టార్ట్ దర్ యూట్యూబ్ ఛానల్. వాళ్ళకి వీడియోస్ చేయాలని ఉంటుంది, బట్ ఏం వీడియోస్ చేయాలో అస్సలు తెలియదు. వాళ్ళు కనుక స్టార్ట్ చేయాలనుకుంటే జస్ట్ స్టార్ట్ లైక్ మీ. ఏదో ఒకటి పట్టుకొని స్టార్ట్ చేయండి, మీకు కంటికి కనిపించింది స్టార్ట్ చేయండి. అండ్ దెన్ యూ కీప్ డూయింగ్ థింగ్స్. మీకు అర్థమవుద్ది ఎందులో మీకు ఇంట్రెస్ట్ ఉందో, ఏది మీరు చేయగలరు అనేది. దాన్ని బట్టి మీరు అయితే వీడియోస్ కంటిన్యూ చేయండి. అండ్ నాకు బాగా వర్కౌట్ అయింది అయితే సెల్ఫ్ హెల్ప్, మోటివేషన్ బుక్స్ అండ్ పాజిటివ్ మైండ్ సెట్. ఇదంతా కూడా నాకు ఒక్క రోజులో అర్థమైపోయింది కాదు. లైక్ ఐ కీప్ పోస్టింగ్ వీడియోస్. నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ నుంచి నేనేం చేయగలను అనేది నేను చూసుకుని, దాన్ని బట్టి ఐ ఫిగర్డ్ అవుట్ సంథింగ్. అండ్ లెట్స్ స్టార్ట్ విత్ కంటెంట్ క్రియేషన్ ప్రాసెస్. కంటెంట్ క్రియేషన్ ఇదంతా ఎలా చేస్తున్నానంటే, నేను ఫస్ట్ స్క్రిప్ట్ చేసుకుంటా. మనకి 5th సబ్స్క్రైబర్స్ అయితే 500 దాటారు. అండ్ నేను 8th ఎందుకు రికార్డ్ చేస్తున్నా, 12th ఎందుకు పోస్ట్ చేస్తున్నా అంటే, నేను ఒక్కసారి కెమెరా ఆన్ చేసి 4-5 వీడియోస్ కంటిన్యూస్ గా నేను రికార్డ్ చేసి పెట్టుకుంటా. అండ్ అవి నేను షెడ్యూల్ చేసుకుంటూ ఉంటా 2 days ఒకసారి. ఇంతకు ముందు రోజుకి ఒకసారి అయితే పెట్టేవాడిని. ప్రెసెంట్ 2 days ఒకసారి అయితే నాకు వర్క్ అవుతుంది. పెట్టిన దానికి కంటిన్యూస్ గా యూట్యూబ్ షార్ట్స్ చేస్తూ ఉంటా. ఒక్కొక్క వీడియో మీద 4-5 షార్ట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో కెమెరా ఆన్ చేస్తే 2-3 వీడియోస్ అయిపోవాలి. అండ్ అవి 3 షెడ్యూల్ అయ్యాకనే నెక్స్ట్ వీడియో షుడ్ కమ్. సో అందుకే ఈ వీడియోని మనం 12th కి షెడ్యూల్ చేస్తాం. అండ్ ఇట్ విల్ బి రిలీజింగ్ ఆన్ 12th of October. అండ్ ఫస్ట్ థింగ్, స్క్రిప్టింగ్ అయింది, ఫిల్మింగ్ అయింది. నౌ ఎడిటింగ్. ఎడిటింగ్ ఇస్ అ టైమ్ టేకింగ్ పార్ట్. నాకు వేరే జాబ్ ఉంది అండ్ ఐ యూజువల్లీ స్పెండ్ 1 hour per day ఫర్ ఎడిటింగ్. ఈ వీడియో రికార్డింగ్ అంతా కూడా వీకెండ్స్ లో చూసుకుంటా, యాజ్ ఐ గెట్ మోర్ టైమ్. ఇంకా thumbnails విషయానికి వస్తే, ఐ హావ్ అ ఫ్రెండ్. ఆయన కూడా నాకు యూట్యూబ్ లోనే దొరికాడు. లైక్ హీ రీచ్డ్ అవుట్ టు మీ అండ్ నౌ వీఆర్ టాకింగ్. అతను నాకు ఫ్రీగానే హెల్ప్ చేస్తున్నాడు. అండ్ ఈ 500 సబ్స్క్రైబర్స్ జర్నీలో ఐ షుడ్ డెఫినెట్లీ మెన్షన్ అబౌట్ హిమ్. డెఫినెట్లీ చాలా క్రెడిట్ అతను కూడా వెళ్ళాలి. అండ్ అతను కంటిన్యూస్ గా thumbnails పెడతాడు, ఏబి టెస్టింగ్ చేస్తాడు, లైక్ లాట్ ఆఫ్ థింగ్స్. సో thumbnails are working out. ఇంకా నేను షార్ట్స్ ఎందుకు చేస్తున్నా అంటే, అర్లియర్ నేను రోజుకి ఒక వీడియో చేసేవాడిని అండ్ నాకు రీచ్ చాలా తక్కువ వచ్చేది. వేర్ వీ హ్యావ్ దిస్ ఆప్షన్ ఆఫ్ రీమిక్సింగ్. క్లిప్స్ ని కట్ చేసుకుని మనం షార్ట్స్ లో కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేయొచ్చు, ఆప్షన్ ఉంది కాబట్టి. వేరే వాంట్ మై వీడియోస్ టు రీచ్ మోర్ ఆడియన్స్, నేను షార్ట్స్ అయితే పెడుతున్నా. ఎందుకంటే జనానికి లాంగ్ లెన్స్ చూసే బదులు స్వైప్ చేయడం ఇష్టం కాబట్టి. ఇంకా హుక్స్ అలాంటివి ఏం లేవు. మనం వీడియోలో మధ్యలో కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చెప్తూ ఉంటాం కదా, వాటిని చిన్న హుక్స్ లో కట్ చేసి షార్ట్స్ లో చేస్తున్నా. స్టార్టింగ్ లో షార్ట్ వ్యూస్ బాగానే వచ్చేవి, ప్రెసెంట్ అయితే కొంచెం తగ్గాయి. అండ్ ఫైనల్లీ గైస్, బిగ్ షార్ట్ అవుట్.
థ్యాంక్ యూ సో మచ్. నా దృష్టిలో మన ఛానల్ ని చాలా త్వరగానే 500 సబ్స్క్రైబర్స్ కి అయితే తీసుకొచ్చేసారు. అవర్ నెక్స్ట్ మైల్ స్టోన్ ఇస్ 1000 సబ్స్క్రైబర్స్. అప్పటికల్లా మన ఛానల్ వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నా. ఇన్ కేస్ మీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీగానే అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ నేను కూడా మీకు మంచి కంటెంట్ వీడియోస్ ఇస్తా. ఇంకా మీకు వేరే వేరే రకాల కంటెంట్ వీడియోస్ ఏమైనా చూడడానికి ఇంట్రెస్టెడ్ గా ఫీల్ అయితే నాకు కామెంట్స్ లో మెన్షన్ చేయండి. డెఫినెట్ గా చేద్దాం. అండ్ ఐ విల్ బి కంటిన్యూస్లీ పోస్టింగ్ ప్రతి 2 days కి ఒక వీడియో అయితే గ్యారంటీ వస్తుంది. ఒకవేళ ఇంకా వర్స్ట్ కేస్ లో వారానికి 2 వీడియోలు ఉన్నా డెఫినెట్ గా చేస్తా. అండ్ వీఆర్ కన్సిస్టెంట్ ఫర్ టైమ్ బీయింగ్. చూద్దాం ఇంకా ఎన్ని రోజులు మనం ఇలానే చేయగలము. బట్ వీఆర్ నాట్ లివింగ్ దిస్ ఛానల్ ఫర్ ఎవర్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మీకు కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నా వీడియో ఎడిటింగ్ నా కంటెంట్ క్రియేషన్ లో ఏమైనా టిప్స్ సజెషన్స్ ఉంటే ప్లీజ్ మెన్షన్ ఇట్ ఇన్ ద కామెంట్స్. ఖచ్చితంగా ఫాలో అవుదాం. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.